హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెలవు అవడంతో నేను మార్నింగ్ క్రికెట్కి వెళ్ళి హెయిర్ కట్ చేసుకొని వచ్చేసరికి 11:30 అయింది. చాలా ఆకలిగా ఉండడంతో వెంటనే ఫ్రెష్ అయ్యి మష్రూమ్ కర్రీ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నాకు నా వైఫ్ మంచిగా వీడియో తీస్తుంది. మీరు ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టమో కమెంట్లో చెప్పండి. అలాగే మష్రూమ్ని ఎంతమంది వెజ్ అనుకుంటున్నారో, ఎంతమంది నాన్ వెజ్ అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే మష్రూమ్ని వెజ్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే వీటిని సింగిల్స్ అండ్ ప్రోటీన్స్ అని అంటారు. మష్రూమ్ కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. వెజ్జల్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ అయితే వేసుకొని ఆయిల్ పైకి వచ్చాక మష్రూమ్ వేసుకొని ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ అయితే రెడీ. అలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.